మన పిల్లలకి లోక సంబంధమైనవి నేర్పుతున్న వాటి విషయంలో ఉన్నంత శ్రద్ధ దేవుడి కోసం మీరు ఏమి నేర్పుతున్నారు? మా పిల్లోడు చాలా స్మార్ట్ అండి, నాకు తెలియని యాప్లు కూడా ఆడికి తెలుసండి అంటున్నారు. ఈ మధ్యకాలంలో బాగా ఇచ్చారండి సెల్ ఫోన్. ఒక తల్లికి ఏం చేశాడు తెలుసా? పబ్జి గేమ్ ఆడాడండి. ఆడి సెల్ ఫోన్ లో ఛార్జింగ్ ఇంటర్నెట్ అయిపోయిందట. వాళ్ళ అమ్మ ఫోన్ అడిగాడు, వాళ్ళ అమ్మ ఇవ్వనని చెప్పిందండి. వాళ్ళ అమ్మ ఇవ్వనందు చెప్పినందుకు ఆడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ అమ్మ ఎప్పుడు పడుకుంటుందా అని ఎదురు చూసిరండి. పడుకున్న తర్వాత ముఖం మీద కత్తెట్టి కోసేసాడు, కత్తిపోట్లు. పక్కన వార్త చదవండి, ఒక పైన పెద్ద మ్యాటర్ వేశారు చూడండి, వార్త చదవండి. తల్లిని కత్తితో పొడిచాడు అంటే వాడు మనసు అంతా ఎలా తయారైపోయిందో నాకు చెప్పాలా? ఎలా తయారైంది? ఈ ఫ్రీ ఫైర్ గాని పబ్జి గేమ్ గాని అండి, ఇవన్నీనండి ఇప్పుడు పిల్లల మీద కాస్త సర్వేలు చేసే సైకాలజిస్టులు అండి చాలా భయపడిపోతున్నారండి. ఎందుకు తెలుసా? ఆటే కదా అని లైట్ గా తీసుకుంటే పీకలు కోసే డేంజర్ కల్చర్ హడలెత్తిస్తోంది. ఆన్లైన్ వీడియో గేమింగ్ మూలంగా అరాచకాలు పెరిగిపోతున్నాయి. పబ్జి గేమ్ వల్ల హత్యలు, ఆత్మహత్యలు, సంచలనం రేపిన ఘటనలు ఎన్నో చూసాం. తాజాగా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది పబ్జి ఆడొద్దని మందలిస్తే కన్న తల్లినే చంపేశాడు ఒక కుర్రాడు. అతను బడి పిల్లాడేం కాదు, చేతికి ఎదిగినోడే. అమ్మా నాన్న ప్రేమతో స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు అతనికి. ఆన్లైన్ క్లాసుల సంగతేమో కానీ ఆన్లైన్ గేమ్స్ కు ఎడిక్ట్ అయ్యాడు. పొద్దస్తమానం పబ్జి గేమ్ లో తలమునకలయ్యేవాడు. కన్నవాళ్లు వారించినా కాతరు చేయని స్టేజ్ కు వెళ్లాడు. ఇలాగైతే లాభం లేదని తల్లి గట్టిగా మందలించింది. చదువు సంధ్య మానేసి ఎప్పుడూ గేమ్స్ ఆడమేనా అని చివాట్లు పెట్టింది. అయినా చెవిన పెట్టలేదు. అప్పటికే పబ్జి పిచ్చి పీక్స్ కు వెళ్ళింది. తన దగ్గర నుంచి ఫోన్ లాక్కోవడంతో తల్లిపై కోపం పెరిగింది అతనికి. పబ్జి గేమ్ ఆడి చంపడం చావడం సీన్లు మైండ్ నిండా నిండాయి. అంతే, బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాడు. నాన్న దాచుకున్న గన్ కు పని చెప్పాలనుకున్నాడు. ఆన్లైన్ గేమ్ లో షూట్ చేసినంత ఈజీగా తల్లిపై కాల్పులు జరిపాడు. ఆమె స్పాట్ లో చనిపోయింది. అయ్యో, పిల్ల చేష్టలు ఎంత ప్రమాదకరమో అని ఉసూరుమనిపించే మ్యాటర్ కాదు. చంపితే 10 మందిని చంపాలి అనేటటువంటి మత్తులోకి వెళ్తారు. 10 మందిని చంపితే 20 మందిని చంపాలి, ఎంతమందిని చంపితే అన్ని పాయింట్లు వస్తున్నాయి అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఒక కాన్సెప్ట్తో తయారు చేసినటువంటి గేమ్. కాబట్టి అది ఒక అంతులేనటువంటి వ్యాధిగా, ఒక ఎడిక్షన్లా తయారైపోవటం అనేది ఒక అంశం. ఈ గేమ్స్ అన్ని ఏంటంటే అన్నాడు, గన్నిస్తాడండి. గన్నిచ్చుకుని అవతల ఏం చేయాలి? చేయటం, కాల్చేయటం, నరకటం, కాల్చడం, నరకటం, కాల్చడం, నరకటం, కాల్చడం. వీడు గేమ్ ఆడి నరికాడు, కాల్చాడు. ఇప్పుడు కాల్చడానికి ఎవరు లేరు, నరకడానికి ఎవరు లేరు. వాళ్ళ అమ్మ నరికేశాడు. లోకం ఈ రోజు పిల్లలకి నేర్పుతున్నది అదేనండి, హింస. 9వ తరగతి చదువుకున్న పిల్లలు టీచర్ని చంపేశారంటే ఆ చంపాలన్న హింస వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఈ టీవీలు, సీరియల్లు, సెల్ ఫోన్లు, గేములు. చంపరా, నరకరా, కొట్టరా, తిట్టరా. పిల్లలు జాగ్రత్త అండి, మళ్ళా చెప్తున్నాడు, పిల్లలు జాగ్రత్త. పిల్లల గురించి దేవుడు కన్నాడు, చాలా కలలు కన్నాడండి. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడండి, ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడండి. మీరన్నా మీ పిల్లలన్నా ఈ జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూస్తున్నాడండి. మీరు గేమ్స్ ఆడతారని, సినిమాలు చూస్తారని, బూత్ సినిమాలు చూస్తారని, అమ్మాయిలు ఏడిపిస్తారని, ప్రేమ పేరుతో అమ్మాయిలు యాసిడ్లు పోసి కాల్చేస్తారని. ఎందుకు కాదయ్యా నీ తండ్రి ఎదురు చూసింది? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూసింది. నువ్వు మందు తాగుతావనో, నువ్వు సిగరెట్ తాగుతావనో, నువ్వు చంపుతావనో, నువ్వు చస్తావనో ఎందుకు కాదు కదా నీ గురించి ఎదురు చూసింది. ఆయన మహిమకు కీర్తి తెస్తావని, నీ తండ్రి గురించి గొప్పగా నీ బ్రతుకుతో చూపిస్తావని దేవుడి జీవితాన్ని ఇస్తే ఎక్కడయ్యా బ్రతుకులు? దీని అంతటికి కారణం అండి తల్లిదండ్రుల పెంపక లోపం.